ప్రియమైన భక్తులకు నా నమః సుమాంజలి. ఈరోజు పుణ్యక్షేత్రాలు మరియు తీర్థయాత్రలులో ముందుగా శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం, తొండమనాడు, తొండమాన్పురం, ఎగువవీడి, ఆంధ్రప్రదేశ్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి మనకు కూర్చుని ఉండి స్వామి అభయహస్తం ఇస్తూ మనకి దర్శనము ఇస్తున్నారు. ఈ దేవాలయం తొండమాన్ చక్రవర్తి కట్టించారు అని ఇక్కడి ప్రాంతంలో చరిత్ర. అయితే ముందుగా మనం ఆ విషయాలు తెలుసుకుందాం. తొండమాన్ చక్రవర్తి లేదా తొండమానుడు శ్రీనివాస పెరుమాళ్కు చాలా మంది భక్తులు ఉన్నారు. వారిలో ప్రతి ఒక్కరికీ వారి స్వంత ప్రత్యేకత ఉంది. కొందరు అతన్ని స్నేహితుడిగా, కొందరు మామగారు అయ్యారు. వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసిద్ధ భక్తులలో ఒకరు తొండమాన్ చక్రవర్తి. అతను తొండమానాడులో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించాడు. అతని గురించి తెలుసుకుందాం. జనన చరిత్ర మరియు శ్రీ వెంకటేశ్వరుడు శంకుచక్రాన్ని ఎందుకు దానం చేశాడు అనేది బ్రహ్మాండ పురాణంలోని ఒక కథ. ఒకసారి అనేక మంది శత్రువులు అతని భూభాగంపై దాడి చేసి అతన్ని వేధించారు. రాజు శ్రీనివాసుని వద్దకు వెళ్లి స్వామి సహాయం కోరాడు. స్వామి అతనికి తన సొంత శంకు మరియు చక్రాన్ని ఇచ్చాడు. రాజు శత్రువులను ఓడించి శ్రీనివాసుని వద్దకు తిరిగి వచ్చాడు. తరువాత అతను శంకు మరియు చక్రం లేకుండానే ఉండి తన అర్చామూర్తి ఉండమని మరియు అతని అర్చామూర్తులను వారు లేకుండా ఉండాలని కోరాడు. ప్రభువు అంగీకరించాడు. పద్మావతీ దేవిని ఆకాశరాజు దత్తత తీసుకున్నాడు. ఆమె తన గత జన్మలలో మహావిష్ణువు కోసం తపస్సు చేసినందున ఆమె తన కోసం శ్రీనివాసుడిగా వచ్చిన వ్యక్తిని వివాహం చేసుకుంది. వారి వివాహం మహాలక్ష్మీదేవి అనుమతితో ఆమె సమక్షంలో జరిగింది. వారి వివాహం తర్వాత వారు 6 నెలలు అగస్త్య మహర్షి ఆశ్రమంలో నివసించారు. ఆకాశరాజు భార్య ధరణీదేవి. అతనికి ఒక సోదరుడు కూడా ఉన్నాడు, తొండమాన్, మరియు కుమారుడు వసుదన్. వివాహం జరిగిన కొన్ని రోజుల తర్వాత ఆకాశరాజు మోక్షాన్ని పొందాడు. తొండమాన్ మరియు వసుదన్ రాజ్యం కోసం పోరాడారు. వారు ఒకరితో ఒకరు పోరాడాలని అనుకున్నారు మరియు అందులో గెలిచినవాడు రాజు అవుతాడు. తొండమాన్ సహాయం కోసం శ్రీనివాసుడి వద్దకు వెళ్లాడు. ప్రభువు, తొండమాన్ నా భక్తుడు. నేను అతనికి సహాయం చేయాలి. కాని అతని వ్యతిరేకతలో పద్మావతి సోదరుడు ఉన్నాడు. నేను తొండమాన్తో వెళితే ఆమెకు బాధ కలగవచ్చు అని అనుకున్నాడు. ఇలా ప్రభువు కొంతసేపు ఆలోచించి తన సుదర్శన చక్రాన్ని తొండమాన్కు ఇచ్చాడు. ఆ తరువాత వసుదన్ కూడా సహాయం కోసం వచ్చాడు. వసుదన్ కోరిక మేరకు శ్రీనివాసుడు అతనితో వెళ్లాడు. తొండమాన్ మరియు వసుదన్ ఇద్దరూ పోరాడారు. చివరికి తొండమాన్ యుద్ధంలో సుదర్శన చక్రాన్ని ఉపయోగించాడు. శ్రీనివాసుడు ఆపకపోతే అది వసుదన్ను చంపుతుంది. కాబట్టి అతను వసుదన్ ముందు నిలబడ్డాడు. సుదర్శనుడు భగవంతుడిని బాధపెట్టాడు. అతను స్పృహ కోల్పోయినట్లు నటించాడు. తొండమాన్ మరియు వసుదన్ ఇద్దరూ యుద్ధాన్ని ఆపి శ్రీనివాసుడికి సేవ చేయడం ప్రారంభించారు. కొంత సమయం తరువాత అతను సాధారణ స్థితికి వచ్చాడు. అప్పుడు వారిద్దరూ భగవంతుడికి క్షమాపణ చెప్పి తమను క్షమించమని అభ్యర్థించారు. తొండమాన్, స్వామి, ఈ రాజ్యాన్ని నా వసుదన్కు మాత్రమే ఇవ్వండి. నేను తీర్థయాత్రకు వెళ్తాను అని అన్నాడు. వసుదన్ కూడా, స్వామి శ్రీనివాస, ఈ రాజ్యాన్ని నా మామకు ఇవ్వండి. నేను కూడా తీర్థయాత్రకు వెళ్తాను అని అన్నాడు. కాని అప్పుడు శ్రీనివాసుడు రాజ్యాన్ని విభజించి సరిగ్గా పాలించమని చెప్పాడు. అప్పుడు వారు ఇద్దరూ అంగీకరించారు. తొండమాన్ పరిపాలించే రాజ్యం తొండమానడు. శ్రీవారి వివాహం జరిగిన 6 నెలల తర్వాత శ్రీనివాసుడు తొండమాన్ను తిరుమలలో తన కోసం ఒక ఆలయం నిర్మించమని ఆదేశించాడు. అందులో అతను కలియుగం అంతా నివసిస్తాడు. మరియు అతని పూర్వ జన్మ గురించి కూడా చెప్పాడు. ఒకప్పుడు చోళ రాజ్యంలో గోపీనాథ అనే వైఖానస బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను కృష్ణుడికి గొప్ప భక్తుడు. తనకు మోక్షం ఇవ్వమని భగవంతుడిని అభ్యర్థించాడు.
కృష్ణుడు శేషాద్రి వద్దకు వెళ్లి అక్కడ శ్రీనివాసుడిని పూజించమని కోరాడు మరియు రంగదాసు అనే శూద్రుడు దారిలో తనను కలుసుకుని తనకు ఉపయోగపడతాడని హామీ ఇచ్చాడు. ఆ బ్రాహ్మణుడు కొండ పాదాల వద్దకు వచ్చి రంగదాసును కలిశాడు. ఇద్దరూ కొండపైకి వెళ్లి చీమల పుట్ట నుండి భగవంతుని ప్రతిమను తవ్వారు. వారు దానిని గడ్డి పైకప్పు ఉన్న మండపంలో ప్రతిష్ఠించి దాని చుట్టూ రాతి గోడ నిర్మించారు. రంగదాసు పువ్వులు తెచ్చి వాటితో దండలు తయారు చేసేవాడు మరియు గోపీనాథుడు భగవంతుడిని పూజిస్తున్నాడు. ఒకరోజు రంగదాసు దండలు సిద్ధం చేస్తుండగా అతను ఒక గంధర్వ జంట క్రీడలు ఆడుతుండటం చూశాడు. తన మనసును అదుపు చేసుకోలేకపోయాడు మరియు ఈ క్రీడ అతని మనసును కలుషితం చేసింది. దానికి పశ్చాత్తాపపడి అతను అప్పటికే సిద్ధం చేసి ఉంచిన దండలు మరియు పువ్వులను పారవేసి శుద్ధి స్నానం చేసి కొత్త పువ్వులు సేకరించి కొత్త దండలు తయారు చేసి గుడిలోకి వెళ్లాడు. ఆలస్యమైనందుకు గోపీనాథుడు అతన్ని మందలించాడు కాని సిగ్గు కారణంగా రంగదాసు ఆలస్యానికి కారణాన్ని వివరించలేదు. రంగదాసుతో ఒక దివ్య స్వరం ఇలా అంది, నీ తదుపరి జన్మలో నువ్వు రాజువి అయి నా సేవ చేసి మోక్షం పొందుతావు అని అన్నాడు. అప్పుడు నా కోసం మంచి నివాసం నిర్మించుకుని మోక్షాన్ని పొందు. రంగదాసు మరణించి రాజుగా జన్మించాడు. అతను చక్రవర్తిగా పిలువబడ్డాడు మరియు ద్రావిడ దేశ ప్రజలు అతన్ని తొండమాన్ అని పిలిచారు. ఆలయం నిర్మాణం తర్వాత భగవంతుడు పద్మావతీ దేవి మరియు బ్రహ్మతో సహా అన్ని దేవతలతో దానిలోకి ప్రవేశించాడు. బ్రహ్మస్వామిని పూజించి అక్కడ 2 దీపాలను ఉంచి ఇవి కలియుగం చివరి వరకు ఉంటాయి అని చెప్పాడు. ఆ తరువాత శ్రీనివాసుడు వారిని ఆశీర్వదించి భోజనం పెట్టాడు. ఇదంతా జరిగిన తరువాత వారు మళ్లీ తమ లోకాలకు తిరిగి వెళ్లారు. తొండమాన్ కూడా తన రాజ్యానికి తిరిగి వచ్చాడు. అతను రోజూ తిరుమలకు వెళ్లి బంగారు పూలతో స్వామిని పూజించేవాడు. ఒకరోజు స్వామి పాదాల దగ్గర మట్టితో చేసిన పువ్వులు కనిపించాయి. అతను ఆశ్చర్యపోయి దాని గురించి స్వామిని అడిగాడు. ఆయన భక్తుడైన భీముడి గురించి ఈతను పాండవులలో ఒకడు కాదు చెప్పాడు. ఆయన శ్రీనివాసుని గొప్ప భక్తుడు కాని చాలా పేదవాడు. ఆయన కుమ్మరి కాబట్టి ఆయన ప్రతిరోజూ తన ఇంట్లోని స్వామికి మట్టితో చేసిన పువ్వులను అర్పించేవాడు. కాని ఆయన భక్తి కారణంగా పూలు తిరుమలకు చేరుకున్నాయి. ఇది విని తొండమాన్ ఆశ్చర్యపోయాడు మరియు తొండమాన్ కోరిక మేరకు భీముడి చిరునామాను అతనికి చెప్పాడు. పూజ తర్వాత తొండమాన్ భీముడి వద్దకు వెళ్లాడు. భీముడు ఆశ్చర్యపోయి రాజును తన ఇంట్లోకి ఆహ్వానించాడు. వారి సంభాషణ మధ్యలో భగవంతుడు గరుడ వాహనంపై అక్కడ ప్రత్యక్షమై భీముడికి మరియు అతని భార్యకు మోక్షాన్ని ప్రసాదించాడు. తొండమాన్ భగవంతుడిని తనకు మోక్షాన్ని ప్రసాదించమని కోరాడు. శ్రీనివాసుడు, ఇప్పుడు కాదు. నువ్వు నీ కొడుకును రాజుగా చేసి నువ్వు నాకు పూర్తిగా అంకితమవ్వు. అప్పుడు నేను నీకు మోక్షాన్ని ప్రసాదిస్తాను అని అన్నాడు. తొండమాన్ చక్రవర్తి అలా చేసి పూర్తిగా శ్రీనివాసుడికి అంకితమయ్యాడు. అతను ప్రతిరోజూ తిరుమలలో స్వామికి సేవలు చేశాడు. కాని వృద్ధాప్యం కారణంగా అతను తిరుమలకు వెళ్లలేకపోయాడు మరియు అతను తన వైకల్యాన్ని వెంకటేశ్వరుడికి చెప్పాడు. స్వామి ప్రతిరోజు ఏకాంత సేవా సమయంలో తన భార్యలు శ్రీదేవి మరియు భూదేవులతో కలిసి తొండమాన్ ఇంటికి వెళ్లి అతని కానుకలు తీసుకున్నాడు. ఒకరోజు తొండమాన్ శ్రీనివాసుని శాశ్వతంగా అక్కడే ఉండమని కోరాడు. అప్పుడు శ్రీనివాసుడు అంగీకరించాడు. అక్కడ స్వామికి ఒక ఆలయాన్ని నిర్మించాడు మరియు ఆలయ అవసరాల కోసం ఒక బావిని కూడా ఏర్పాటు చేశాడు. ఆ ఆలయం తొండమానాడులో ఉంది. ఒకరోజు తొండమాన్ భక్తికి భగవంతుడు చాలా సంతోషించి శ్రీనివాసుడు తన విశ్వరూపాన్ని అతనికి చూపించాడు. నువ్వు ఇంకొంతకాలం జీవించాలనుకుంటున్నావా లేదా మోక్షం పొందాలనుకుంటున్నావా అని అడిగాడు. తనకు మోక్షం ఇవ్వమని శ్రీనివాసుడిని కోరాడు. శ్రీనివాసుడు అంగీకరించాడు. తొండమాన్ మోక్షాన్ని పొందాడు. శ్రీనివాస పెరుమాళ్కు శరణాగతి చేసి పూజిద్దాం. ఆయన మనపై అపరిమితమైన కరుణను కురిపిస్తాడు. ఓం నమో వెంకటేశాయ.
ఈ ఆలయ చరిత్ర తెలుసుకున్నాం కదా. మనకి వెంకటేశ్వర స్వామి దేవాలయాలలో స్వామి నిలబడి ఉంటారు కాని ఈ దేవాలయంలో మాత్రమే స్వామి కూర్చుని ఉండి స్వామి దర్శనం ఇస్తారు. అయితే ఈ దేవాలయంకి ఎలా వెళ్ళాలి అంటే తిరుపతి బస్ స్టాండ్ నుంచి శ్రీకాళహస్తికి వెళ్లే దారిలో సుమారు 33 కిలోమీటర్ల తరువాత చర్లపల్లి క్రాస్ రోడ్ నుండి సుమారు ఒక 500 మీటర్ల దూరంలో ఉంది. ఈ ఊరి పేరు తొండమాన్పురం. నేను ఈ మధ్యనే ఈ దేవాలయంకి వెళ్లి స్వామివారిని దర్శించుకుని వచ్చాము. ఈ ఆలయం చాలా ప్రశాంతంగా ఉంది. మీరు కూడా ఈసారి తిరుపతి వెళ్తే ఈ స్వామిని దర్శనం చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ నమః. నా వీడియోస్ మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి.